వైకుంఠవాసుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానాన్ని అన్నాబత్తుని శివకుమార్ శనివారం సందర్శించారు. ఉదయం పార్టీ శ్రేణులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, పాలక మండలి సభ్యులు శివకుమార్ కు స్వాగతం పలికి దైవ దర్శనానికి తీసుకువెళ్లారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అలహరి రవికుమార్ స్వామివారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలను అన్నాబత్తుని శివకుమార్ కు అందజేశారు. అనంతరం నాగేంద్ర స్వామి వారి పుట్ట, దేవస్థాన ప్రాంగణంలోని ఇతర ఉప ఆలయాలను శివకుమార్ సందర్శించారు. ఆయనతో పాటు నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, పెసర్లంక రమణ తదితరులు ఉన్నారు. అదేవిధంగా వేసవి సెలవులతో పాటు శనివారం కూడా కావడంతో వైకుంఠపురం దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తెనాలి పట్టడంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం స్వామివారి అన్నప్రసాదం కోసం భక్తులు బార్లు తీరారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి. ప్రతి శనివారం నిత్యం ప్రజలు వేలాది మంది భక్తులతో వస్తుంటారు. ఈసారి కూడా అలాగే శివకుమార్ ఎమ్మెల్యే గారు కూడా దర్శనం ప్రత్యేక పూజలు నిర్వహించి మంచి మెజారిటీతో రావాలని కోరుచున్నాము.